ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చ్ 24 మంగళవారం రోజున ఒక స్త్రీ మిమ్మల్ని టార్గెట్ చేయబోతుంది. జాగ్రత్త. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం మీపై ఎలా ఉండబోతుంది, ఈరోజు ఒక ఫోన్ కాల్ వల్ల మీరు ఒక సంతోషకరమైన ఆశ్చర్యకరమైన వార్త వినబోతున్నారు. ఇంతకీ ఈ ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతుంది, ఈరోజు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఒక నిజం అనేది ఈ సమయంలో బయటపడబోతుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి మార్చ్ 24 మంగళవారం రోజున అయితే ఒక స్త్రీ మిమ్మల్ని టార్గెట్ చేయబోతుంది. జాగ్రత్త. ఈ రోజున ఒక ఫోన్ కాల్ వల్ల మీరు ఊహించని వార్త వినబోతున్నారు. వీడియో ఒంటరిగా చూడటానికి ట్రై చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ముఖ్యంగా ఈ రోజున గ్రహాల ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని పెద్ద మార్పులు మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఒక వ్యక్తి మీ చుట్టుపక్కల దాగున్నటువంటి ఒక పెద్ద ద్రోహి పైకి నవ్వుతూ మీతో మాట్లాడుతూ లోపల మీ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, భయంకరమైనటువంటి వ్యక్తి మీ నీడలా తిరుగుతూ ఉన్నాడు. గత కొంతకాలంగా అతను లేదా ఆమె మీ దగ్గర నుండి మీ డబ్బుని, మీ హోదాని, మీ ఆనందాన్ని, చివరికి మీ కుటుంబాన్ని కూడా దూరం చేయాలని చెప్పి కంకణం కట్టుకుంటారు. ఇంతకీ ఆ ద్రోహి ఎవరి, ఈరోజు మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఈ యొక్క వీడియోలో చెప్పే విషయాలు అయితే మీరు రహస్యంగా చూడండి. ఆ వ్యక్తి మీకు ఏ విధమైనటువంటి, అంటే ఇంతవరకు ఏదైనా పరిచయం ఉన్న వ్యక్తి, లేదంటే నూతనమైనటువంటి వ్యక్తి, లేదంటే గతంలో మీకు వారికి ఏదైనా వివాదాలు ఏర్పడినటువంటి వ్యక్తి, ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. మీకు కోపం వస్తే మీరు ముఖం మీదనే చెప్తారు. ఏదైనా సరే మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎదుటి వారికి సహాయం చేయాలని చూస్తారు, కానీ ఎదుటి వారికి అన్యాయం చేయాలని మీరు అస్సలు చూడరు. కానీ ఎదుటివారు ఏంటంటే అందరూ వారి అవసరాలకు మిమ్మల్ని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. మీ దగ్గర డబ్బు ఉంటే ఒకలాగా ఉంటారు, డబ్బు లేకపోతే మీతో ఒకలాగా ఉంటారు. కొంతమంది వ్యక్తుల వల్ల మీ జీవితంలో అయితే అనేక మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అందరికీ మీరు సహాయం చేస్తారు, కానీ మీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకోరు, మీ పక్కనే నిలబడటం లేదు. అదే నిజం చెప్పాలంటే, గత కొన్ని రోజులుగా చెప్పాలంటే మీ జీవితంలో మీరు అనుభవించినటువంటి అతి కష్టం ఏమిటో తెలుసా? నమ్మక ద్రోహం. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. మీరు అన్నం పెట్టిన చేతులే మిమ్మల్ని కాటేస్తున్నారు. మీరు ఒకరిని గుడ్డిగా నమ్ముతారు, వారి కోసం మీ కుటుంబాన్ని కూడా పక్కన
పెడతారు. కానీ తీరా సమయం వచ్చినప్పుడు వారు మీ గురించి నలుగురితో నీచంగా మాట్లాడతారు. మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు పడేటువంటి మానసిక వేదన ఇంత అంతా కాదు, మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగదీస్తుంది. మీరు ఒంటరిగా గదిలో కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చారో. అయితే ఈరోజు గ్రహ గోచారం చూసుకుంటే రాహువు మరియు శని ప్రభావం వల్ల ఈ రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడబోతుంది. మీరు ఎంత కష్టపడినా నాకు గుర్తింపు రావటం లేదు. మీ ఇంట్లో ఒకరు బాగుంటే మరొకరు అనారోగ్యం వస్తుంది. డబ్బు వచ్చినట్లే వచ్చి ఖర్చు అయిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుస్తా? మీ కర్మ వల్ల కాదు, మీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది ద్రోహుల వల్ల, మీ మీద ఉన్న నరదృష్టి వల్ల, మీ చుట్టూ అంటే మీ వీధిలో కావచ్చు, మీ కాలనీలో కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, మీ తెలిసిన వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని నాశనం చేయాలని అనుకుంటూ ఉన్నారు. వారిని మీరు గుర్తుపట్టాలి. అసలు ఆ ద్రోహులకు కొమ్ములు ఉండవు, క్రూరమైనటువంటి ముఖం ఉండదు, వారు అమాయకంగా కనిపిస్తారు. మరి వారిని ఎలా మేము గుర్తించాలి అంటే అనుమానం మీకు రావచ్చు. వారు మీ ఇంటికి వస్తారు, మీతో పాటే మాట్లాడతారు. బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా, మీరు ఎంత అదృష్టవంతులు, మీరు మీ ముఖం మీద మిమ్మల్ని చక్కగా పొగుడుతూ ఉంటారు. కానీ ఆ పొగడత వెనుక ఒక భయంకరమైన కుళ్ళు కుతంత్రాలు దాగి ఉంటాయి. దీన్నే నరఘోష అంటారు. ఆ వ్యక్తి మీ ఎదుగుదలను చూసి కడుపులో మంట పెంచుకున్నారు. మీ ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొన్నా లేదా మీ భార్యాభర్తలు సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకున్న ఆ వ్యక్తులు అయితే ఏంటంటే తట్టుకోలేకపోతారు. వాళ్ళు కళ్ళలో నుండి ఒక విషపూరితమైన శక్తి, నెగిటివ్ ఎనర్జీ అనేది మీ మీదకు ప్రసరిస్తుంది. అలాగే ఆ ద్రోహుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొదటి లక్షణం, మీ ఇంటికి వచ్చినప్పుడు వారు పని కట్టుకొని మరి మీ ఆర్థిక విషయాల గురించి వాళ్ళు అడుగుతారు. ఆ స్థలం ఎంత కొన్నారు, మీ వారికి, మీ అబ్బాయికి జీతం ఎంత వస్తుంది, మీరేం చేస్తున్నారు అని పదే పదే గుచ్చి మిమ్మల్ని అడుగుతారు. మీరు అమాయకంగా వారికి నిజం చెప్పేస్తారు. అక్కడి నుండి మీ పతనం అనేది మొదలు అవుతుంది. మీ ఇంట్లో ఎవరికైనా చిన్న గొడవ జరిగితే వారు పక్షాన మాట్లాడినట్లు నటిస్తూ మీ కుటుంబ సభ్యుల మధ్య మరింత ఎక్కువ చుచ్చు పెడతారు. అంటే మీ భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, మీకు వాళ్లకు అసలు ఏం సరిపోవడం లేదు, పొంతన లేదు, మీరు ఎంత బాగున్నారు, వారేంటి ఇలా ఉన్నారు అని విషం చిమ్ముతూ ఉంటారు. ఇక మీరు ఎప్పుడు కూడా వారి పట్ల అయితే కష్టాలను మీ ముందు వారు చెప్పుకుంటూ ఉంటారు. మీ దగ్గర బదులు డబ్బులు తీసుకుంటారు కానీ తిరిగి ఇవ్వరు. అడిగితే వారు ఏంటంటే మీ మీద ఎదురుదాడి చేస్తారు. ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ, మీ దగ్గర ఎక్కడైనా ఉండవచ్చు, ఖచ్చితంగా ఉంటారు. అయితే వారు మీ దగ్గర ఉన్నటువంటి ప్రశాంతతను దోచుకుంటూ ఉన్నారు. మీరు ఏడుస్తే చూడాలని చెప్పి, మీరు అప్పుల పాలైతే చప్పట్లు కొట్టాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి నడుస్తున్నటువంటి శత్రుపీడ, ఈరోజు మీరు వారిని దూరం పెట్టకపోతే మీ చేతులారా మీ జీవితాన్ని నాశనం చేసుకున్నవారు అవుతారు. ఇక మీరు వారిని కేవలం ఒక పురుగులా లేదా ఒక చెప్పాలంటే నీచమైనటువంటి స్థానాన్ని వారికి తప్పకుండా కేటాయించే తీరాలి. అంత పెద్ద నమ్మక ద్రోహులు వారు. మీరు గమనించి ఉంటారు. అంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ కుటుంబంలో అకారణంగా అయితే ఏదైనా గొడవ స్టార్ట్ అవ్వడం, అయితే మీరు చక్కగా ఉన్నా సరే ఒక్కసారిగా మీరు ఇంట్లో గొడవలు పెద్దగా కావడం, అరుచుకోవడం, పిల్లలు మీ మాట వినకపోవడం, చదువులో వెనుకపడటం, వాళ్ళకు ఎప్పుడు కూడా లేనటువంటి మొండితనం రావటం, ఇటువంటివి వచ్చే ఉంటాయి. రాత్రిపూట కూడా మీకు నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం అనేది మీకు జరుగుతూ ఉంటాయి. ఎంత డబ్బు సంపాదించినా సరే మీ చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవకలేకపోవడం, అలసట రావడం, వచ్చిన డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోవడం అనేది మీ ఇంట్లో అయితే జరుగుతూ వస్తుంది. దీనన్నిటికీ కారణం నరదృష్టి, నరఘోష అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే మీ చుట్టూ ఉన్న ఒక స్త్రీ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. అయితే ఇప్పటి నుంచి మీ జీవితంలో అయితే అటువంటి
శత్రు పీడలు దూరం కాబోతున్నాయి. ముఖ్యంగా అయితే ఈ రోజున అయితే ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల, ఆ హనుమంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల శత్రువుల నుండి మీకు ముఖ్యంగా విముక్తి లభించబోతుంది. ఒక రహస్యం, ఇటువంటి రహస్యం మీ చెడును కోరుకునే వ్యక్తులు, మీ ఎదుగుదలను ఆపివేయాలని చూసే వ్యక్తులు, మీ జీవితం నాశనం కావాలనుకునే వ్యక్తులు ఎవరో ఈ రోజున బయటపడతారు. ఈ రోజున అటువంటి ఒక విషయం తెలుస్తుంది. మీ పక్కనే ఉంటున్న ఒక స్త్రీ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది, మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తుంది, భార్యాభర్తల మధ్య కూడా చిచ్చు పెట్టాలని చూస్తుంది. కాబట్టి ఇటువంటి ఒక నిజం మీరు ఖచ్చితంగా ఈ రోజున తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఆ హనుమంతుని అనుగ్రహం వల్ల ఇలాంటి నిజం అయితే మీకు బయటపడుతుంది. మీరు ఏంటంటే ప్రతి ఆదివారం రోజున అయితే మీ పెద్దవారితో దృష్టి తీయించుకోండి. అలాగే మీ ఇంటికి కూడా ఏదైనా దృష్టి తీయించుకోండి. అలాగే మీరు నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే నిత్యం మీరు శివ అష్టోత్తరాలు చదువుకోండి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు పూర్తిగా ఉండబోతుంది. ప్రతి శుక్రవారం రోజున, ప్రతి మంగళవారం రోజున అయితే హనుమంతునికి పూజ చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రువుల నుండి పూర్తి విముక్తి లభిస్తుంది. అయితే మీరు ఏం చేస్తారంటే, మీరు ఇల్లు తుడిచే దాంట్లో పసుపు అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడిస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఈ సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా అయితే ఈరోజు గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రోజున ఒక ఫోన్ కాల్ అనేది మీ జీవితాన్ని మార్చబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల గతంలో ఎవరైతే విడిపోయిన ప్రేమికులు అనేక కారణాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, చాలా కాలంగా మీరు దూరంగా మాట్లాడకుండా ఉన్నారు, కానీ ఈ సమయంలో అయితే మీ యొక్క పార్ట్నర్ నుండి ఒక ఫోన్ లేదా ఒక మెసేజ్ అనేది, ఒక ఫోన్ కాల్ అనేది ఈ సమయంలో రాబోతుంది. మీకు మొదటగా ఆ ఫోన్ కాల్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, తర్వాత ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజున ముఖ్యంగా చెప్పుకోవాలంటే విడిపోయిన ప్రేమికులు మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. ప్రేమికులకు ఇది అద్భుతమైన సమయం. ఈ రోజున మీ యొక్క భాగస్వామి నుండి అయితే మంచి సపోర్ట్ లభిస్తుంది. ఈ సమయంలో భాగస్వామి నుండి కొంత ఆర్థిక సహాయం కూడా మీకు అందుతుంది. అదేవిధంగా ఈ రోజున విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఈరోజు హనుమాన్ గుడికి వెళ్ళండి. అక్కడ 9 ప్రదక్షిణలు చేసుకోండి. నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. స్వామి వారికి తమలపాకుల మాల సమర్పించండి. శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.